ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారతదేశం ఎప్పుడూ సంక్షోభాన్ని విజయానికి మెట్లుగా మార్చుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ స్ఫూర్తితో ఈ సంక్షోభాల మధ్యే మనం ముందుకు సాగాలన్నారు. కోవిడ్-19కి వ్యతిరేకంగా జరిపే పోరాటంలోనూ, చైనాతో లడాక్ సరిహద్దు ప్రతిష్టంభన పోరాటంలో కూడా భారత్ విజయం సాధిస్తుందని హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారిలో 3,09,713 మంది కోలుకున్నారని ప్రభుత్వం తెలిపింది. జూలై 3 నుంచి ప్రారంభం కానున్న వందే భారత్ మిషన్ 4వ దశలో ఎయిర్ ఇండియా సంస్థ 170 విమానాలు నడుపుతుంది. లాక్డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా అవసరమైన వస్తువులను రవాణా చేయడం ద్వారా రైల్వే శాఖ అనేక చర్యలు తీసుకుంది. భారతదేశం ఎప్పుడూ సంక్షోభాన్ని విజయానికి మెట్లుగా మార్చుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ స్ఫూర్తితో ఈ సంక్షోభాల మధ్యే మనం ముందుకు సాగాలన్నారు. ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ఆకాశవాణి ద్వారా తన మనసులో మాట మన్ కీ బాత్లో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి ఈ మాటలన్నారు. ఈ సంవత్సరం దేశానికి కీర్తిని సాధించే ఏడాది అని రుజువు అవుతుందని, ఇదే సంవత్సరంలో దేశం కొత్త లక్ష్యాలు సాధిస్తుందని, నూతన శిఖరాలను అధిరోహిస్తుందని, కొత్త పుంతలు తొక్కుతుందని అన్నారు. संकट के दौरान भी हर क्षेत्र में सृजन की प्रक्रिया जारी रही और हमारी संस्कृति पुष्पित पल्लवित होती रही. देश आगे बढ़ता ही रहा. भारत ने हमेशा संकटों को सफलता की सीढ़ियों में परिवर्तित किया. इसी भावना के साथ हमें आज भी इन सारे संकटों के बीच आगे बढ़ते ही रहना है. లదాఖ్లోని భారత భూభాగాన్ని ఆక్రమించాలని చూసేవారికి తగిన సమాధానం చెప్పామన్నారు. స్నేహాన్ని ఎలా కాపాడుకోవాలో భారతదేశానికి తెలుసని, కష్ట సమయాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం, అలాగే తగిన విధంగా సమాధానాలివ్వడం రెండూ కూడా భారత్కు తెలుసన్నారు. భరతమాత రక్షణ విషయంలో రాజీ పడబోమని మన వీర సైనికులు నిరూపించారని అన్నారు. लद्दाख में भारत की भूमि पर आंख उठाकर देखने वालों को करारा जवाब मिला है. भारत मित्रता निभाना जानता है तो आंख में आंख डालकर देखना और उचित जवाब देना भी जानता है. हमारे वीर सैनिकों ने दिखा दिया है कि वो कभी भी मां भारती के गौरव पर आंच नहीं आने देंगे. సరిహద్దులను పరిరక్షించడంలో దేశ శక్తి సామర్థ్యాలను పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ ఉద్యమము పూర్తి కాదని, విజయవంతం కాదని, కాబట్టి దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు పౌరులుగా మనందరి సంకల్పము, అంకిత భావము, సహకారము చాలా అవసరమని అన్నారు. లాక్డౌన్ కంటే అన్లాక్ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజల అప్రమత్తతే కరోనా నుంచి కాపాడుతుందన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు వివిధ వ్యాధుల నుంచి తమను తాము రక్షించుకోవాల్సి ఉంటుందని అన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఈరోజు ప్రారంభమైన సందర్భంగా మోదీ ఆయనకు నివాళులర్పించారు. కోవిడ్-19కి వ్యతిరేకంగా జరిపే పోరాటంలోనూ, చైనాతో లదాఖ్ సరిహద్దు ప్రతిష్టంభన పోరాటంలో కూడా భారత్ విజయం సాధిస్తుందని హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఒక వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన, భారతదేశం ఒకవైపు కోవిడ్కు వ్యతిరేకంగా పోరాడుతోందని, మరోవైపు తూర్పు లదాఖ్లో చైనాతో సరిహద్దు రేఖ వెంబడి పోరాటం జరుపుతోందని, ఈ రెండు పోరాటాల్లోనూ గెలుస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. చైనాతో లదాఖ్ సరిహద్దు సమస్యపై ప్రభుత్వం మీద నిరంతరాయంగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ కుత్సితమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని, చైనా, పాకిస్తాన్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారిలో 3,09,713 మంది కోలుకున్నారని ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 13,832 మంది కోలుకున్నారు. కోవిడ్-19 రికవరీ రేటు 58.56% పెరిగింది.
20 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో రికవరీ రేటు నయమైన రోగుల సగటు కంటే ఎక్కువగా ఉంది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 19,906 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,28,859కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఈ బృందం రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలను పర్యవేక్షిస్తుంది. వివిధ ఆసుపత్రుల ల్యాబ్లను పరిశీలిస్తుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జీహెచ్ఎంసీ పరిధిలోని కంటైన్మెంట్ క్లస్టర్లను సందర్శిస్తుంది. ఆ తర్వాత బీఆర్కే భవన్లో ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో పాటు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో బృందం సభ్యులు భేటీ అవుతారు. జీహెచ్ఎంసీ పరిధిలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వచ్చే 3-4 రోజుల్లో వ్యాధి వ్యాప్తిని అరికట్టే వ్యూహాన్ని ఖరారు చేస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరికొన్ని రోజులు లాక్డౌన్ తిరిగి విధించడంతో సహా పలు ప్రతిపాదనలపై ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు ప్రగతి భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి మరిన్ని కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నప్పటికీ అందరికీ సరైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినందున భయపడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో కోవిడ్-19 కేసుల్లో నిన్న ఒక్కరోజునే అత్యధికంగా 1,087 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 13,436కు పెరిగింది. వ్యాధి వ్యాప్తిని అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 50,000 నమూనాలను పరీక్షించడం ప్రారంభించినప్పటి నుంచి గత 10 రోజుల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జూలై 3 నుంచి ప్రారంభం కానున్న వందే భారత్ మిషన్ 4వ దశలో ఎయిర్ ఇండియా సంస్థ 170 విమానాలు నడుపుతుంది. 17 దేశాల నుంచి భారతీయులను తిరిగి తీసుకువస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో వందే భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్లో ఇప్పటివరకు దాదాపు 1,50,000 మందిని 700 విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చారు. సముద్రం, భూమి, వాయు మార్గం ద్వారా స్వదేశానికి చేరుకోవడానికి 5 లక్షల మందికి పైగా భారతీయులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని, ఈ కార్యక్రమం కింద ఇప్పటికే 3,60,000 మంది తిరిగి వచ్చారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పివి నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆయన శత జయంతి ఉత్సవాలు గొప్ప నాయకుడి జీవితంలో అనేక కోణాలు ప్రతిబింబిస్తాయని అన్నారు. లాక్డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా అవసరమైన వస్తువులను రవాణా చేయడం ద్వారా రైల్వే శాఖ అనేక చర్యలు తీసుకుంది. విమానాల తర్వాత రైల్వే శాఖ వస్తువుల సరఫరా కోసం అంతర్రాష్ట్ర రవాణాకు సంబంధించి వేగంగా పనిచేసింది. ఆకాశవాణితో మాట్లాడుతూ రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మీడియా ఆర్డీ బాజ్పేయి పార్సల్ ప్రత్యేక రైళ్లు, గూడ్స్ రైళ్లు దేశవ్యాప్తంగా అవసరమైన అన్ని వస్తువులను సరఫరా చేస్తున్నాయని స్పష్టం చేశారు. రైల్వే శాఖ తన వేలాది బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చిందని, వ్యక్తిగత రక్షణ సామగ్రి, మాస్కులు, శానిటైజర్లను తయారు చేస్తోందని చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారతదేశం ఎప్పుడు సంక్షోభాన్ని విజయానికి మెట్లుగా మార్చుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ స్ఫూర్తితో ఈ సంక్షోభాల మధ్యే మనం ముందుకు సాగాలన్నారు. కోవిడ్-19కి వ్యతిరేకంగా జరిపే పోరాటంలోనూ, చైనాతో లదాఖ్ సరిహద్దు ప్రతిష్టంభన పోరాటంలో కూడా భారత్ విజయం సాధిస్తుందని హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.